శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఒక వైన్ షాప్లో కింగ్ ఫిషర్ బీర్లో సోమ్ ప్యాకెట్ ఆశ్చర్యపరిచింది. అతిక్రమించిన పూజారుల పనితీరు, అధికారుల చర్యల సస్పెండ్ వేటు. చాలా పార్టీలో చంద్రబాబుకు బ్రోకర్లున్నారు, పెర్ని నాని. పోడు రైతులు అరెస్ట్, బీఆర్ఎస్ ఫైర్. ఆన్లైన్ బెట్టింగ్ పారీ మ్యాచ్ కేసులో ఈడీ సోదాలు, 110 కోట్లు ఫ్రీజ్. ఐఫోన్ను హ్యాక్ చేస్తే 17 కోట్లు యాపిల్ ఆఫర్. యాపిల్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రాం కింద మీరు యాపిల్ భద్రతా వ్యవస్థను ఛేదించి ఐఫోన్ హ్యాక్ చేయగలిగితే 17 కోట్ల వరకు గెలుచుకోవచ్చు. 2022లో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం ద్వారా యాపిల్ తన ఐఫోన్ సిస్టంలోని భద్రతా లోపాలను కనుగొనడానికి కోడర్లను ఆహ్వానిస్తోంది. ఫిజికల్ యాక్సెస్ దాడికి 2.18 కోట్లు, నెట్వర్క్ దాడికి 2.18 కోట్లు, జీరో క్లిక్ దాడికి 8.74 కోట్లు, లాక్డౌన్ మోడ్ను ఛేదిస్తే 17 కోట్లు గెలుచుకోవచ్చు. పోడు భూముల సమస్యలపై సీఎంను కలవటానికి దిందా గ్రామం నుంచి హైదరాబాద్కి రైతులు పాదయాత్ర చేపట్టారు. దీంతో రైతులను అడ్డుకొని ఆఫీసాబాద్కు పోలీసులు తరలించారు. దీనిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. రైతులు తమ బాధలు చెప్పుకోవడానికి వస్తే అరెస్టు చేయటం ఏంటని ప్రశ్నించారు. ముందు రైతులను ఇబ్బంది పెడుతున్న అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి. వెంటనే నశించాలి పోలీసుల జులుం. ఈరోజు మేము ఈ దీందా రైతులకు న్యాయం చేయాలని చెప్పి పోరాటం చేస్తుంటే ఈరోజు రేవంత్ రెడ్డి మళ్లీ ఇక్కడ పోలీసులను పంపించి మమ్మల్ని అందరినీ కూడా ఘోరంగా అరెస్ట్ చేసిండ్రు. రేవంత్ రెడ్డి, ఈ దీందా రైతుల ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. వీళ్ళ ఊర్లో నుంచి మీరు ఫారెస్ట్ క్యాంపులు ఎత్తేయాలి. వీళ్ళ పోడు భూములు వీళ్ళు సాగు చేసుకుంటట్టు నువ్వు ఆదేశాలు ఇవ్వాలి. అంతవరకు కూడా తెలంగాణ మొత్తం కూడా రైతన్నలందరూ కూడా ఈ దీందా రైతుల కోసం పోరాటం చేస్తారు. జై తెలంగాణ, జై కేసీఆర్. దీందాలో ఫారెస్ట్ క్యాంపులు వెంటనే ఎత్తేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. సైప్రస్కు చెందిన ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ పారీ మ్యాచ్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ దర్యాప్తులో భాగంగా ముంబై, ఢిల్లీ, నోయిడా, జైపూర్, సూరత్, మధురై, కాన్పూర్, హైదరాబాద్లోని 17 ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల సమయంలో వివిధ నేరారోపణ పత్రాలు, డిజిటల్ పరికరాలు గుర్తించి వాటిని సీజ్ చేశారు. అలాగే సుమారుగా 110 కోట్లు బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ముందు పోలింగ్ సిబ్బంది, ప్రిసైడింగ్ ఆఫీసర్లు, పోలీస్ సిబ్బందిని బెదిరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డిపై తక్షణమే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఎస్పీ, కడప డిస్ట్రిక్ట్ పోలీస్ డీఐజీ, ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఒక్క జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 100 కోట్లు ఖర్చు, ఇప్పటికీ డబ్బులు పంచుతూనే ఉన్నారు. ముక్కు పుడకలంట, చీరలంట, ఏమేమి తాయిలాలు కావాలంటే అవన్నీ ఇస్తూ అంటే ఒక చిన్న జెడ్పీటీసీకి దీనికోసం ఎక్కడ ఇదవుతుందో, ఎక్కడ ఏమన్నా అయితే తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందని తమ అవినీతి సొమ్ములోంచే, అది లిక్కర్ స్కామ్ కావచ్చు, శాండ్ స్కామ్ కావచ్చు, మొత్తం అవినీతి సొమ్మునంతా కూడా ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కుమ్మరిస్తున్నారు. ఒక రకంగా కుండపోత మాదిరి. ఇప్పటికీ చీరలు పంచుతూనే ఉన్నారు, ఇప్పటికీ ముక్కు పుడకలు కూడా పంచుతూ ఉన్నారు. అది ఒకవైపు అయితే సొంతం వాళ్ళ మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పోలింగ్ సిబ్బందిని బెదిరించి మాకు అనుకూలంగా చేయకపోతే మీ అంతు చూస్తా, వచ్చేది మా గవర్నమెంట్ అని బెదిరిస్తూ పోలీసు అధికారులను ఫస్ట్ ప్రలోభ పెట్టడం, అది వినకుంటే బెదిరివ్వడం, ఇన్ని రకాలుగా దౌర్జన్యాలు ఆకృత్యాలు చేస్తూ మేము ఈసారి మొట్టమొదటిసారిగా 35 ఏళ్లలో తొలిసారిగా ప్రజలు ఎవరి ఓటు వాళ్ళు వేసుకునే విధంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో 11 నామినేషన్లు వేపించి ఈరోజు ఎలక్షన్లో మేము ప్రజాస్వామ్యబద్ధంగా పోటీకి దిగుతూ ఉంటే, ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని మా మీద వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత మీడియా ఉందని అంత దుష్ప్రచారం, మేమేదో దుర్మార్గాలు చేస్తానట్టు అంతా చూపించే లాస్ట్కి అసలు విషయం ఇప్పటికీ అవినీతి సొమ్ముతో 100 కోట్లు దాదాపు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పులివెందుల ప్రజలకు ఇప్పుడు అన్నీ తెలుసుకున్నారు. రేపు జరగబోయే ఎలక్షన్స్లో, రేపు జరగబోయే పోలింగ్లో తప్పకుండా ప్రజలు మా వైపే ఉన్నారనేది యావత్ ప్రపంచానికి కూడా తెలుస్తుంది. తెలంగాణలో కింగ్ఫిషర్ బీర్లో సోమ్ ప్యాకెట్ లభ్యమైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఒక వైన్ షాప్లో కింగ్ఫిషర్ బీర్లో సోమ్ ప్యాకెట్ ప్రత్యక్షమవడంతో సదర్ మద్యం ప్రియుడు ఒకేసారిగా అవాక్కయ్యాడు. ఈ యొక్క కింగ్ఫిషర్ చల్లటి వెదర్లో ఒక్క మందు చుక్కతో కిక్కెక్కించుకుందామని అనుకుంటే ఇలా జరిగిందేంటని షాక్ అయ్యాడు. మొన్న వెజ్ పాస్లో పాంపిల్ల, ఇవాళ బీర్లు రావడంతో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అలంపూర్ కేంద్రంలో దక్షిణ కాశీ అని 5వ శక్తిపీఠమైన జోగులాంబదేవి ఆలయంలో 3 అర్చకులు, దేవాలయ ఈవో వ్యక్తి కలిసి దేవాదాయ శాఖ యొక్క నియమ నిబంధనలను ఉల్లంఘించి వారి ప్రవర్తనలో తప్పులు అధికారుల దృష్టికి రావడంతో 3 అర్చకులను, ఒక ఈవో, ఈపీని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ విడుదల చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జోగులాంబదేవి బాల బ్రహ్మేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులుగా విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ, కృష్ణమూర్తి అను వీరు వృత్తి చేస్తున్నారు. అలాగే ఆలయ ఈవో, ఈపీ పురంధరేశ్వర్ తమ విధులు నిర్వహించడం జరుగుతుంది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ డోన్ ప్రాంతవాసి అయిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి వివాహానికి ఆలయ కమిషన్, దేవాదాయ శాఖ నుండి ఎలాంటి అనుమతి లేకుండా వారి ఇష్టానుసారంగా అలంపూర్ శాసనసభ్యుడు విజయుడు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరెడ్డి ఆదేశాల మేరకు దేవాలయం యొక్క నిధులతో కొంత సామాగ్రిని వారికి అందజేసి ఆ వివాహంలో పురోహితులుగా పనిచేయడం జరిగింది.
జరిగింది. గతంలో కూడా ఈ నలుగురిపై ప్రభుత్వంకు ఫిర్యాదులు ఇవ్వటం జరిగింది, అలాగే సస్పెండ్ చేయటం జరిగింది. కానీ వీరి పనితీరు విధానం మాత్రం మార్చుకోకుండా అలాగే ఆలయ నిధులను తప్పుదారి మళ్లించి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు వీరిపై ఆలయ సిబ్బంది చేయటం జరిగింది. ఈ సమాచారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకొని వెళ్లగా పూర్తి విచారణ చేపట్టి వాస్తవాలు రుజువైనందున ప్రభుత్వంకు సిఫార్సు చేసి విక్రాంత్ శర్మ, వెంకటకృష్ణ, కృష్ణమూర్తి అనే ముగ్గురిని పురోహితులను విధుల నుండి సస్పెండ్ చేస్తూ అలాగే ఆలయ ఈవో, ఈపీగా విధులు నిర్వహిస్తున్న పురంధరేశ్వర్ను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర జంగమాంబ సంక్షేమ అభివృద్ధి సొసైటీ చైర్మన్గా చంద్రశేఖర్ పీలేరు నియోజకవర్గం కలికిరి మండలం కోటాలకు చెందిన చంద్రశేఖర్ తన తండ్రి తాతల కాలం నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం చంద్రశేఖర్పై నమ్మకంతో ఈ నామినేటెడ్ పదవి రావడానికి కృషి చేసిన పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి యువనేత నారా లోకేష్కి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుతూ వారికి రుణపడి ఉంటారని, జంగమకుల సంక్షేమానికి, అభివృద్ధికి, పార్టీకి, శక్తికి వంచన లేకుండా కృషి చేస్తారన్నారు చంద్రశేఖర్. జంగమ సంక్షేమ అభివృద్ధి సొసైటీ చైర్మన్గా నామినేటెడ్ పదవి వరించిన చంద్రశేఖర్కు గురువారం మధ్యాహ్నం స్థానిక టీడీపీ నాయకులు రియాజ్, సింగిల్ విండో చైర్మన్ రెడ్డప్పరెడ్డి, టీడీపీ మహిళా కార్యకర్తల ఆధ్వర్యంలో ఆయనకు పూలమాలలు వేసి శాల్వాతో సన్మానం చేసి అభినందన తెలిపారు. అభిమానము, నాపై ఉన్నటువంటి నమ్మకంతో నాకు ఈ జంగమ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పదవి రావడానికి సాయశక్తిగా కృషి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు నల్లారి కిషోర్ అన్న గారికి, అలాగే నాపై నమ్మకంతో ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకేదైతే బాధ్యతలు అప్పగించారో ఆ బాధ్యతలు నా సాయశక్తుల మా కుల అభివృద్ధికి కానీ, మన పార్టీ అభివృద్ధికి కానీ నాలో ఎటువంటి లోపాలు లేకుండా సాయశక్తుల కృషి చేసి అన్ని విధాల సహకరిస్తానని, అన్ని విధాలుగా మా జంగమ కుల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పులివెందులలో ప్రజాస్వామ్యాన్ని తండ్రి కొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ చెరబట్టారని వైసీపీ నేత, మాజీ మంత్రి పెర్ని నాని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని దుయ్యబడ్డారు. పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఉప ఎన్నిక జరపాలని అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారని ఆరోపించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడుతూ పెర్ని నాని ఈ వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని, టీడీపీ నేతలే నమ్మటం లేదని పెర్ని నాని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు పులివెందులలో ఓటు వేశారని చెప్పారు. పులివెందులలో టీడీపీ నేతల అరాచకాలను ప్రజలంతా చూశారని అన్నారు. ఒక ప్లాన్ ప్రకారమే ఎన్నికల సంఘం రీపోలింగ్ పెట్టిందని ఆరోపించారు. సీసీ ఫుటేజ్, వెబ్ కాస్టింగ్ ఇచ్చేందుకు ఎన్నికల సంఘానికి భయం ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఇచ్చిన మీడియాలోనే దొంగ ఓటర్లు బయటపడ్డారని తెలిపారు. పోలింగ్ బూత్ల వద్ద మహిళలు కనిపించలేదని చెప్పారు. ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల విజయంతో చంద్రబాబు సాధించింది ఏమిటని ప్రశ్నించారు. ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఎన్నిక మొదలైన దగ్గర నుంచి, నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు అంటే, కాకి చొక్కాలని, లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. ఆఖరికి ఎన్నికల కమిషన్ కూడా
అంటే బ్రహ్మాండంగా చదువుకుని ఐఏఎస్లు పాస్ అయి రాష్ట్రంలో ఐఏఎస్లో అత్యున్నత పదవులు కూడా అనుభవించి అంటే ఈ వెలగబెట్టినటువంటి అంటే సమాజానికి దిక్సూచిగా సమాజానికి మార్గదర్శిలుగా జీవించాల్సినటువంటి కొంతమంది అంటే మీరు వ్యాపారాలు చేసుకుంటే మీ ఇష్టం, లేదా మీరు వ్యవసాయం చేసుకుని బతికితే మీ ఇష్టం, కానీ ఇవి వ్యవస్థని బాగు చేయాల్సినటువంటి లేదా ఈ సమాజానికి ప్రపంచానికి మార్గదర్శులుగా బతకాల్సినటువంటి ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఈ కొంతమంది అధికారులు ఈ రకంగా తగలబడితే అసలు ప్రజాస్వామ్యాన్ని ఏం చేద్దామని వీళ్ళు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం చాలా గొప్పగా విరాజిల్లుతుంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతాయని మనందరం కూడా జబ్బలు జరుచుకుంటూ ఉంటాం బయట మిగతా దేశాలతో పోలుస్తూ. ఇదివరకు బీహార్ని ఇంకొక రాష్ట్రాన్ని వేలుపెట్టి చూపించి అందరం మాట్లాడేవాళ్ళు పాత రోజుల్లో. అక్కడ ఎన్నికలు జరగవు సరిగ్గా, ప్రజాస్వామ్యం బతకదు, తుపాకీ రాజ్యం నడుస్తుంది, కాకీల క్రీనీడలో ప్రజాస్వామ్యం అక్కడ బతికే పరిస్థితి లేదు అనేటువంటి అనేక పుంకాలుగా మనకు నీతులు చెప్పేటువంటి పేపర్లు రాశాయి. కానీ వాళ్ళ చూసాం ఎన్నికల్ని ఏ రకంగా అపహాస్యం చేస్తూ వస్తూ. అసలు ఓటర్ అనేవాడు ఎవరైతే పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి ఈ 5 గ్రామాల్లో ఓటర్ అంటే ఓటు హక్కు కలిగినటువంటి ఓటరు పోలింగ్ స్టేషన్కి వెళ్లకుండా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తారు. అసలు డ్రామా ఎంత అంటే స్క్రిప్ట్ అదొక సినిమా డైరెక్టర్ గారు రాస్తే ఎలా అయితే షూటింగు సీక్వెల్స్ ఎడిటింగ్లు ఎలా చేస్తారో జాగ్రత్తగా అదే రకంగా మళ్ళీ 2 చిన్న గ్రామాలు తీసుకుని రీఎలక్షన్ అంటే మళ్ళీ ఎన్నిక జరుపుతామని చెప్తారు. ఈ తంతు చూసి వాళ్ళ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ద్వారా ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజానికానికి కళ్ళ కట్టినట్టు ఆధారాలతో సహా చూపిస్తూ ఆయన ఈ ప్రభుత్వాన్ని నాకు ఈ సమాధానం చెప్పండి అని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ లేట్లకి సమాధానం చెప్పకుండా దాంట్లో ఆయన చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎస్ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం ఈ ఎన్నికల మీద, మరీ ప్రత్యేకించి పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఈ 2 ఎన్నికల మీద మేము న్యాయస్థానాన్ని న్యాయం కోసం అర్థించడానికి వెళ్తున్నాం, కోర్టు మెట్లెక్కబోతున్నాం అని చెప్పి ఆయన నిన్న చెప్పారు. వెంటనే మళ్ళీ స్క్రీన్ ప్లే మార్చుకున్నారు. అంటే పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ ఒకే రౌండ్లో మొత్తం కౌంటింగ్ అయిపోవాలంట. అంటే కోర్టు తలుపులు తెరిచేప్పటికీ కోర్టు తాళాలు తీసి బూజు దులిపి జడ్జి గారు కుర్చీలో కూర్చునేప్పటికీ ఎన్నికైనట్టుగా ఈ ఎన్నికల పత్రం ఇచ్చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ జడ్జి గారు ఈ ఆధారాలను చూసి మొత్తం ఎన్నికల కమిషన్ని కలెక్టర్ని 2 మొట్టికాయలు మొట్టి ఎలక్షన్ అంతా ఆపండి అంటాడేమో అని చెప్పని కంగారు, భయం, ఆదరా బాదరా. అంటే ఎన్నిక అయిందని పులివెందుల్లో మేము గెలిచామనేటువంటి ఇది గెలుపా అని అడుగుతున్నాను. ఎవరిని మోసం చేస్తాను మీరేమనుకుంటున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నాము మహా తెలివితేటలతో 45 ఏళ్ల అనుభవంతో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏమారుస్తున్నామనేటువంటి
పగటి కళలతోనే మీరు ఇవాళ ఈ పులివెందుల ఎన్నికల్ని ఏ రకంగా జరిపారో, కానీ ప్రజల అమాయకులా? ఇట్లాంటి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటారు? ప్రజలు ఎప్పటికీ అమాయకులు గారు. మీరెన్ని మసిపూసి మారేడుకాయలు చేసి ప్రజలకి చూపిద్దాం అనుకున్నా, పులివెందుల్లో మొదటిసారి ప్రజాస్వామ్యం బతికించాం అని చెప్పని ఈ డ్రామాలకి మీరు ఎన్ని చేసినా కూడా కళ్ళకు కట్టినట్టు ఇవాళ మీడియా అంతా చూపించింది. అంతా ఆంధ్రజ్యోతి, అంతా ఈనాడు, అంతా TV5 కాదు కదా. ఏదోటి న్యూట్రల్గా పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రపంచానికి చూపించారు ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని. వెనకటికేదో చెప్పిన సామెతగా ఎవడే అంటే వీళ్ళ బతుకు బండారాన్ని వీళ్ళే బయటెట్టుకున్నారు. ఎందుకని? ఘనమైన జిల్లా కలెక్టర్ గారు, కడప జిల్లా కలెక్టర్ గారు చాలా గొప్పోడు, అద్భుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎన్నికలు జరుపుతున్నాం, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఎన్నికలు జరుపుతున్నాం అని చెప్పనేటువంటి డ్రామా మాటలు చెప్తూ ఒక్కటంటే ఒక్క మీడియాని కూడా ఎన్నికల సరళిని, ఓటింగ్ లైన్లని, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళటానికి కానీ ఏ మీడియాకి అనుమతి ఇవ్వకుండా వాళ్లే ఒక కిరాయికి మాట్లాడుకునే డబ్బులకి ఒక సొంత ప్రైవేట్ ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని పెట్టుకుని వాళ్లే తీసి వాళ్లే బయటికి ఇచ్చారు. వాళ్ళ చేత్తో వాళ్ళ పాపమే పండించుకున్నారు. ఇవాళ ఈ దొంగలు దొరికింది ఎట్లాగా? ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప ఆలయంలో, ఈ గుళ్ళో, ప్రజాస్వామ్యం అనేటువంటి గొప్ప గుళ్ళో దొంగలు ఎవడయ్యా అంటే వీళ్ళే ఈ దొంగతనం చేస్తా, వీళ్ళు ఇచ్చినటువంటి సీసీ ఫుటేజీలు, వీళ్ళు ఇచ్చినటువంటి ఫోటోల్లోనే వీళ్ళు దొంగలు దొరికారు. ఆదరా బాదరా లెక్కింపు అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, గెలిచేశాం. దాంట్లో ఇక తంతు మామూలుగా లేదు, చాలా చాలా తంతులు చేశారు. నిన్న మేము బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట మండలం ఇల్లందులోని ఒక వైన్ షాప్లో కింగ్ ఫిషర్ బీర్లో సోమ్ ప్యాకెట్ ఆశ్చర్యపరిచింది. అతిక్రమించిన పూజారుల పనితీరు, అధికారుల చర్యల సస్పెండ్ వేటు. చాలా పార్టీలో చంద్రబాబుకు బ్రోకర్లున్నారు, పెర్ని నాని. పోడు రైతులు అరెస్ట్, బీఆర్ఎస్ ఫైర్. ఆన్లైన్ బెట్టింగ్ పారీ మ్యాచ్ కేసులో ఈడీ సోదాలు, 110 కోట్లు ఫ్రీజ్. ఐఫోన్ను హ్యాక్ చేస్తే 17 కోట్లు యాపిల్ ఆఫర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.